ఏందో ఏమోరా నాయన ఈ నడుమ వాతావరణం గురించి మాట్లాడితే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటారా, అగో మొన్ననేమో ఎండాకాలంలో వానలు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు వానకాలంలో అప్పుడప్పుడు ఎండలు కొడుతున్నాయి. ఏందో ఏమో ఏం సమజై పాడైతలేదు. గా ముచ్చట పక్కన పెట్టి ముందుగాల ఇయాటి వార్తలలో హెడ్లైన్స్ ఏందో చూసేయండి. సర్కారు బల్లే లేరంట చదువు చెప్పే సార్లు, గట్లున్నదైతే మన లీడర్ల పనులు. ఈ నడుమ ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్, అట్లా చేస్తే చక్కగా జైలుకి అని చెప్తారు మన పోలీస్. హెల్మెట్ పెట్టుకొని భయంతోనే చేస్తుండ్రు పనులు, హోపారి నజర్ పెట్టుండ్రు అధికారులు. సంక్షేమ పథకాలు ఇస్తారా ఇయ్యరా అని అడుగుతారు ప్రజలు. ఆలోచన చేయాలా మరి అధికారంలో ఉన్న లీడర్లు. పబ్లిక్ కు అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం, అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏం లాభం? వారేవా వార్త అంటే ఇట్లుండాలి కదా, ఏమన్నా వార్తనా? మన తాన సర్కారు బళ్ళు ఎట్లున్నాయంటే మీరేం చెప్తారు? మేమైతే మస్తున్నాయని చెప్తాం. ఇప్పుడు సర్కారు బడిలా సన్న బియ్యం, మంచి మంచి తరగతి గదులు, అక్షరాలు మంచిగా కనబడేటట్టు నల్లని బోర్డులు, తాగనీకి మంచి నీళ్లు, ఆడుకోనికి మంచి ఆట స్థలము, గట్లని ఆట వస్తువులు, ఇక చదువు చెప్పనీకి మంచి మంచి సార్లు. అవు మీ బల్లే సార్లు ఉన్నారా? గిట్లెందుకు అడుగుతానమని పరేషాన్ కాకుండ్రి. గీ బల్లే సార్లు లేరంట, మరి వాడితో పారినుండ్రి. గివేందిరో ఈ స్కూల్లో తరగతి గదిలో కూర్చొని చేతుల బలకం పట్టుకొని చదువుకోవాల్సిన పొలగాళ్ళు చేతుల ప్లగార్డులు ఫ్లెక్సులు పట్టుకున్నారేందురో అని పరేషాన్ కాకుండ్రి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు అనే సర్కారు బల్లె చదువు చెప్పే సార్లు లేరని చెప్పి ఇగో బల్లె ఉండాల్సిన విద్యార్థులు గిట్ల రోడ్ల మీద కచ్చి మాకు చదువు చెప్పే సార్లు కావాలని ప్లగార్డులు పట్టుకొని మాకెట్లయినా న్యాయం చేయాలని ర్యాలీ చేసుకుంటా వాళ్ళ గోస చెప్పుకుంటాండ్రు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే, గా పొనుగోడు అనే సర్కారు బల్లె చదువు నేర్చుకునే పిల్లలేమో ఫుల్, కానీ చదువు చెప్పే సార్లేమో నిల్లన్నట్టుగానే ఉన్నది. ఎందుకంటారా, పొనుగోడు అనే సర్కారు బల్లె 680 మంది విద్యార్థులు ఉన్నారంట. మరి గంతమంది ఉన్న బల్లె చదువు చెప్పే సార్లు లేకపోడు ఏందో ఏమో అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. గిదంతా కాదు కానీ ఒకటే ముచ్చట, ఇప్పుడు తెలంగాణలో ఏం చేసినా చేయకపోయినా అధికారంలో ఉన్న లీడర్లు ముందుగాల చదువుకునే పిల్లలకు అన్ని తీర్ల సౌలతులు కల్పించాలి. మళ్ళా సౌలతులు అనగానే అన్ని చేసి సప్పుడు చేయకుండా కూసురుడు కాదు, పిల్లలకు మంచిగా చదువు చెప్పనీకి ఉపాధ్యాయులను కూడా వెట్టించాలని అడుగుతారు మొత్తం ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. అబ్బబ్బబ్బా ఏం రోజులు రా నాయనా, మరి గింతగానం మారిపోతున్నాయి. మంచి లేదు, చెడి లేదు, మాట మందలిచ్చు లేదు. ఇదంతా చెప్పుకుంటే మీకు సమజ్ కాదు కానీ మీకు ముచ్చట చెప్తీయాల. గదేందంటే, ఇప్పుడు సమాజం ఎట్లున్నది? ఎట్లుండుడేంది? మంచిగానే ఉన్నది కదా. ఏం మంచిగుండు, ఈ టెక్నాలజీ చేయబట్టి ఎప్పటికీ ఏదో ఒక పరేషాన్ అవుతుంది. ఈ నడుమైతే ఫేక్ న్యూస్ అనేది చాలా ఎక్కువైపోతుంది.
గిదే ముచ్చట మీద ఇప్పుడు టెక్నికల్ సార్ ఏమో అంటున్నాడు, గది కూడా పారినండ్రి. ఐడెంటిఫై చేయడం ఎలాగా? సో ఇది ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం అండి. దీనికి కరెక్ట్ సొల్యూషన్ అయితే లేదనమాట. చాలా టూల్స్, టెక్నాలజీ వస్తున్నా గానీ వాటికంటే కూడా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వటం వల్ల టూల్స్, టెక్నాలజీ కూడా ఎక్కువ ఫాస్ట్‌గా వాటిని క్యాప్చర్ అయితే చేయట్లేదు. అయితే ఎక్కువగా అవగాహన చెందటం అంటే జస్ట్ స్పాంటేనియస్ మైండ్‌తో అసలు ఇది నిజమా? కాదా? అని అనాలిసిస్ చేసుకోవాలండి. ఉదాహరణకి ఒక ఆర్టికల్ చూసామంటే వాట్సాప్‌లోనో, ఎక్కడైనా ఫేస్‌బుక్‌లోనో ఆర్టికల్‌ని తీసుకెళ్ళి ఒకసారి ఫస్ట్ గూగుల్‌లో పేస్ట్ చేస్తే అది ఎక్కడెక్కడ పబ్లిష్ అయిందనేది తెలుస్తది. సో పేరున్న అంటే ప్రాచుర్యం పొందిన సంస్థలు అంటే వార్తా సంస్థలు ఇవన్నీ ఆ న్యూస్ పబ్లిష్ చేసాయంటే కొంతవరకు వాటిని నమ్మే అవకాశం ఉందండి. అలా గాకుండా పేరున్న సంస్థలు కాకుండా ఏదో నార్మల్ బ్లాగ్‌లోనే ఎక్కడైనా చూసారు అంటే గనుక డెఫినిట్‌గా మనం డౌట్ పడొచ్చనమాట. అలానే కొన్ని ఇమేజెస్ ఉన్నాయంటే మనకి గూగుల్ ఇమేజ్ సెర్చ్ అని ఉంటది. దాంట్లోకి తీసుకెళ్ళి ఆ ఇమేజ్ పడేసాము అంటే ఆ ఇమేజ్ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ ఏ వెబ్‌సైట్స్‌లో పబ్లిష్ అయింది అనేది కూడా తెలుస్తది. అలానే ఈ ఫేక్ న్యూస్ రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ ఏఐ అనేది బాగా వ్యాప్తి చెందడంతో మన వాయిస్ క్లోన్ చేయొచ్చు, మన ఫేస్ క్లోన్ చేయొచ్చు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది కొంతమంది వినే ఉంటారు. సో వీడియోల్లో ఏంటంటే ఒకళ్ళ ఫేస్ నుంచి ఇంకోళ్ళ ఫేస్ రెప్లికేట్ చేసేసి వాళ్ళే చెప్తున్నట్టు, వాళ్ళే మాట్లాడుతున్నట్టు వీడియోలనేవి క్రియేట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ ఏఐ టూల్స్ ఏంటంటే ఒక మనిషిని ఇంకో మనిషితో రీప్లేస్ చేయడం కావచ్చు, వాయిస్ రీప్లేస్ చేయడం కావచ్చు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రైట్. ఇక మేము చెప్పేది ఏం లేదు కానీ జర్రో పారి ఆలోచన చేయండి. ఆ వచ్చిరాని ఫేక్ న్యూస్లు చూసి ఇక గదే వాస్తవాలని నమ్మకుంటారు, నమ్మి మోసపోకుంటారు. అసలుకే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఈ వార్త అయిపోయిందని ఇప్పుడు మీరన్నా సమస్యకు సమాధానం చెప్పేదాకా నడుస్తుందని పబ్లిక్ అంటారు. ఇప్పుడు నేను మీకో సవాల్ ఇసురుతా, మీరు దానికి సక్కంగా జవాబు చెప్పాలి. ఇప్పుడు కొలువులు చేసే దగ్గర గా కంప్యూటర్లు ఉంటాయి కదా, రైట్, గా కంప్యూటర్ల ముద్దట పని చేసేటోళ్ళు ఎట్లా చేస్తారు? హాగో గిదెందురో ఎట్లా చేస్తారు? మంచిగా కుర్చీలలో కూర్చొని ఏసీ షాల్ చేసుకొని నిమ్మలంగా కంప్యూటర్ పని చేసుకుంటారు. గంతేనా? ఏంది కాదా? అగో గిదేంద్రో మళ్ళా ఇక గిట్లా కాదు గాని ముచ్చట మీకు సమజ్ అయితేనట్లేదు. మీరు ఈ వీడియో చూడాల్సిందే. అగో గిదేంద్రో మంచిగా ఏసీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని కంప్యూటర్ మీద పని చేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం చాలా గమ్మత్తుగా ఉన్నది కదా. వర్ని అవ్వ అగో ఇక్కడేంద్రో ఆఫీసా లేకపోతే బూత్ బంగ్లానా, లేకపోతే బూత్ బంగ్లానే ఆఫీసర్లు పని చేస్తారో అర్థమై పాడైతలేదు కదా. మరి ఇట్లా ఆఫీసర్లు హెల్మెట్ పెట్టుకొని మరి పని చేస్తున్నారంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకా శాన్నే ఉన్నదని అర్థం. ఇక అసలు ముచ్చట ఏంటంటే అగో జగిత్యాల దగ్గర బిర్పూర్లా ఎంపీడీఓ ఆఫీసులో పని చేయాలంటే అక్కడ ఉద్యోగులకు మస్తు తిప్పలవుతున్నది. ఎప్పుడో కట్టిన ఆఫీసా ఎక్కడికక్కడ బూజు పట్టి మట్టి గోడలు అన్ని చీరకలు వచ్చేసరికి ఎక్కడ అవి కూలిపోతాయని మస్తు భయంతో పనులు చేస్తున్నారంట అక్కడ ఆఫీసర్లు. అగో గట్లున్నది మన థానా అధికారుల పనితీరని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఇగో ఎందుకంటారు, అగో అక్కడ పని చేసే సార్లు అగో పైన అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అని చెప్తున్నారంట, కానీ చేసింది లేదు, మంచి చెడు మందలు ఇచ్చిన రోజే లేదని అంటున్నారు. ఇక ఇప్పటికైనా ఈ వార్త తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతుంది కాబట్టి జరగా వాళ్ళ గోసె చెవులు వేసుకొని వాళ్ళని ఆదుకుంటే మంచిగా ఉంటదని చెప్తున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. అగో ఇంకో ముచ్చటి చెప్పుడు యాది మనిషిను జరగా ఎంపీడీఓ ఆఫీసు పోయేటోళ్ళు అందరూ ఎందుకన్నా మంచిది తలకాయకు హెల్మెట్ పెట్టుకొని పోండ్రి, ఆయనతో మీకేమన్నా కాగల మరే. ఇప్పుడు రాజకీయ ముచ్చటేంతో చూద్దాం. నాకు తెలిసి ఈ వార్తకి ఇప్పుడు చెప్పేదైతే కాదు,
కానీ ఇప్పుడు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక్క 4 రోజుల సంధి ఇప్పుడు గిదే ముచ్చట నడుస్తుంది. గృహలక్ష్మి అగో దీని గురించి నిన్ననే మాట్లాడుకున్నాం కదా, మళ్ళెందుకు చెప్తున్నారని సోచాయిస్తున్నారా? నిన్న మనం చెప్పుకున్నది ఒక పథకం గురించి అయితే ఇవాళ మనం చెప్పుకోవాల్సింది అన్ని పథకాల గురించి. షాల్ చేద్దాం పాండ్రే. ఇప్పుడు మన తెలంగాణలో 4 రోజుల సంధికి గృహలక్ష్మి అనే పేరు మొత్తం మోగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గదే పథకం గురించి మాట్లాడు. ఇక గటు మీ సేవలో చూసుకున్నా, ఇటు నెట్ షాపులో చూసుకున్నా, గటు తహసీల్దార్ ఆఫీసులో చూసుకున్నా, ఎక్కడ చూసినా పొట్టు జనం. ఇక ఎందుకంటారు, పెద్ద సార్లు ఏమో ఇక 3 రోజుల గడువు ఇచ్చి 3 లక్షల పథకంకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు. ఇక మళ్ళీ గల సర్టిఫికెట్లు ఏమైనా తక్కువ ఉన్నాయి. అటు చూసుకుంటే ఆహార భద్రత కార్డు, ఆ కులం సర్టిఫికెట్, ఇంటి పేరు, ఆ పేరు, అడ్రస్, పూర్తి చిరునామా, ఇంటి ముందర స్థలం ఎంతున్నది, ఏం కథ. ఇక సర్టిఫికెట్లు అన్ని కలిపి దరఖాస్తు ఇస్తేనే కథంగా 3 లక్షల పథకం వస్తుందంట. 3 లక్షలు కూడా మళ్ళీ ఒకసారి రావంట. అప్పుడో లక్ష వస్తాయట. ఇక మొన్న 3 రోజుల దాకా అసలు ఈ పథకం వస్తుందా రాదా అని పబ్లిక్ మస్తు టెన్షన్ పడుతుంటే ఇవాళ మాత్రం ప్రశాంత్ రెడ్డి సార్ ఒక ముచ్చట చెప్పేసిండు. మీరు ఎవరు పరిశాన అవసరం లేదు, ఈ గృహలక్ష్మి పథకం అనేది ఎప్పటికి నడుస్తూనే ఉంటది. కాకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు జర ముందుగా వస్తాయి, ఇక తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు జర నిమ్మలంగా వస్తుంది. పథకం అనేది ఎప్పటికి పోదని సార్ చెప్తున్నాడు. కానీ గిట్లా ఇచ్చుడేందుకు, మళ్ళీ గిట్లా ఆగమాగం చేసుడేందుకు సారు? ఏమన్నా ఇస్తే ఒక 1 నెల రోజుల ముందే ఇవ్వాలి, లేకపోతే 1 నెల రోజుల తర్వాత ఇవ్వాలి. జర 1 నెల రోజులైనా గడువు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న పలంగా సర్టిఫికేట్ లాంటి 7 వస్తాయి సార్ అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు ఇదే ముచ్చట మీద. గృహలక్ష్మి పథకంలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ ముందు ఈ 5 రోజులు పెట్టి పేదలు ఆర్థిక వెనకబడి కూలిపోకుండా, నానిపోకుండా, కుటుంబాలు భారమైనా వచ్చి తీసుకుంటూ ఉంటే నిన్న ఎంఆర్ఓ తీసుకుపోతే 6 కౌంటర్లు పెట్టడం, 6 కౌంటర్లు పెట్టే ఒత్తిడి జరుగుతుంది. ఈ గృహలక్ష్మి పథకంలో ఇల్లు రావడం అక్కడ నుంచి కానీ ముందు దరఖాస్తు పెట్టడానికి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేశాము. దీని గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు పెట్టుకున్నాం, డేట్ పొడిగించమని. ఈ డేట్ రేపు కట్అవుట్ డేట్ అన్నారు. రేపు కట్అవుట్ డేట్ కాకుండా ఈ నెల దాకా ఈ పథకాన్ని దరఖాస్తులు పెట్టుకోవడానికి పొడిగించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇంకా వస్తున్నారు, ఇవాళ తిరణాలు ఉంటుంది. అమ్మారాజు ఏర్పాట్లు లేవు, అదే మంచినీళ్ళు లేవు, అదే వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి కూర్చోడానికి బల్లాలు లేవు, అదే టెంటులు. చాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు రాకపోగా ముందు ఈ ఇబ్బంది పడలేక చాలా మంది నిరాశలు అయ్యి కూర్చుంటారు. మహిళలు వస్తున్నారు, మహిళల పిల్లలు చిన్నపిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలు పట్టుకునే వాళ్ళు లేరు. అందుకని ఎమ్మటే తహసీల్దార్ గారు ఎమ్మటే చొరవ తీసుకొని ఇక అంటనొద్దు. కానీ ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట కూడా తిరుగున్నదంటే ఈ 3 లక్షలు అనేటి ఈ ఇండ్లు కట్టే కాడ బేస్మెంట్ కూడా సరిపోవంట. ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట ఎట్లున్నదంటే సర్కారు ఇచ్చే 3 లక్షలు మన ఇంటి బేస్మెంట్ కూడా సరిపోవట. మన చేతులారా మన కష్టం, మన చేతులతో మనం పని చేసుకొని మన ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ సర్కారు ఇచ్చే 3 లక్షలకు ఈ ముప్పు తిప్పలు పడేందని చెప్పేసి పబ్లిక్ మస్తు గోసలు పడుతున్నారు, గాయంత గరం అవుతున్నారు. ఒక్క 3 రోజుల సంధి మనం చెప్పుకున్న ముచ్చట్నే. మొన్నటిదాకా తెలంగాణలో అదొచ్చింది ఇదొచ్చిందని అధికారంలో ఉన్న లీడర్లు చెప్పుడే గాని అస్సలు ముచ్చట ఏందనేది ఈ వీడియోలు చూసినాక సమజైంది. ఇవాళ కూడా కొన్ని వీడియోలు పట్టుకొచ్చినాం. మళ్ళీ వీడియో అరంగానే బయట ఎక్కడో వైరల్ అయ్యేదని అనుకునేరు. గిని మేం పట్టుకొచ్చిన వీడియోనే. సర్కార్కు సవాల్ కాదు గాని సర్కార్ అయితే ఆలోచన చేయాలి. ఎవరు ఇది? తీయపురమా? ఏ మండలం కిందకి వస్తుంది? కొత్తూరా? మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? అంజిరెడ్డి కదా, అంజయ్ యాదవ్. మరి ఇప్పటికి 2 సార్లు గెలిచింది కదా, మరి ఏమైనా అభివృద్ధి పనులు అయినాయా? ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి. ఏంటంటే రైతు బంధు పైసలు వస్తానే. దళిత బంధు ఏమైనా వచ్చిందా? మరి డబుల్ బెడ్రూమ్ ఒకటి లేదు కానీ ఇవి అన్ని వచ్చినాయా? మరి ఇప్పుడు మీకు పింఛన్ ఏమైనా వస్తుందా? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? ఇక మరి ఇంకా ఇప్పుడు మన ఊళ్ళో సర్కారు బాడీ ఉన్నదా? సర్కారు అన్నం పెడుతురు. చిన్న బుడ్డ పొలాలంతా సర్కారు బాలే పోతాలా, ప్రైవేట్ బాలే పోతాలా? ఇళ్ళకే పోతురు చాలా మంది పిల్లలు. మొత్తం గవర్నమెంట్ పోతురు, భోజనం పెడుతురు. వాళ్ళే మంచిగా చూసుకుంటారు. మళ్ళీ కడుపుతోటి ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అన్ని తీరులో సౌలతులు ఉన్నాయి. అంజయ్ యాదవ్ సార్ ఉన్నాడు కదా, మరి అంజయ్ యాదవ్ సారు ఇప్పుడు 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు సారు గెలిచినట్ట ఓడినట్ట అంటే ఇప్పుడు చేసిన పనులు అన్ని చూసుకుంటూ పోతే సారు పాసా పేలా? మరి మనం ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడు అంటున్నారు. గెలిస్తే ఆయన కూడా గెలుస్తాడు. పెద్ద సార్ గెలిస్తే చిన్న సార్ గెలిచినట్టే అంటావు, అంతే కదా? సార్ అయితే మంచిగా చేసిండు. ఇప్పుడు సార్ చేసిన అభివృద్ధి పనులకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులకు ఎన్ని ఇస్తారు?
అంటే 10 మార్కులకి 10 మార్కుల కంటే ఇప్పుడు 5 పనులు చేస్తే 5 మార్కులు, ఆ. 6 పనులు చేస్తే 6, 10కి పనులు 10 చేసిండంటే 10కి 10. ఆ. ఇప్పుడు 10 ఇట్లా అంటే 6 మార్కులు వస్తాయి ఇంకా అనుకో. 4 ఎటు పోయినాయి? మళ్ళీ 10 మార్కులు వస్తాయి మరి ఇక ఇప్పుడు అదొక్కటే రాలేదు కానీ అన్ని వస్తున్నాయి ఇక. అన్ని వస్తానే కదా. ఇక ఆడోటి రాలే అంట. రాలేదు ఇక అన్ని తీర్లు అయితే ఇక వచ్చినాయి. అన్ని అంటే ఇక మొత్తం ఇయర్గా ఎవరే కానీ ఏదన్నా ఒకటి తక్కువనే ఉంటుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడ్డప్పుడు వాళ్ళకు అంటే ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటాను ఓటు మరి? ఇంకెవరు కేసీఆర్కి. కేసీఆర్కినా? అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే పెద్ద సార్ కదా. ఇప్పుడు ఇక్కడ చిన్న సార్కి ఎవరికి ఎత్తారు? మన అంజయ్ సార్కి ఎత్తారు, ఇంకేమైనా చేతి గుర్తు పార్టీ ఏమన్నా? సార్ చేస్తున్నాడు మరి ఉమ్. మంచిగానే ఆయన. ఉమ్. ఆ, చేతి గుర్తు పార్టీకి ఇట్లా ఏమైనా ఎత్తారా? అదేమో అనుకుంటలేము అవి ఏం లేదు. ఆ. అన్ని రోజులు ఉంటాయి అవి ఏం చేసినాయి అని ఇప్పుడు అంతేనా? ఇప్పుడు చేయనీకి వేస్ట్ అవి. ఆ. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎత్తారు అయితే. ఆ, మరి ఇప్పుడు అంజయ్ సార్కి ఎత్తారు ఓటు? అంజయ్ సార్కి. అంత మంచిగా కదా ఇక. ఆ. రైట్ అమ్మ. ఇక అవ్వ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. ఈ పొలగాడు నా కాడికి ఎప్పటికి వస్తాడా అని చూస్తాంది. అవ్వతోటి మంచిగా కూర్చొని చిన్నగా మాట్లాడుకుందాం. ఓవా ఏ ఊరు ఇది? ఈ బాంచనా? ఏం కాదు మాట్లాడతావు. నువ్వు మంచిగా మాట్లాడతావు, నువ్వు మంచిగా మాట్లాడతావు, నా మాగరికే. కానీ ఇగో ఇప్పుడు మనం ఇప్పుడు ఏ ఊరుకు? తిగపురం ఇది ఏమన్నా? ఏ మండలం కిందకి వస్తుంది? కొత్తూరు మండలం. కొత్తూరు మండలం. మన ఎమ్మెల్యే సార్ ఎవరు ఎరికనా? నాకు రాదు మాట్లాడి కాదు అంజయ్ యాదవ్ సార్ గా. మరి ఏమన్నా అభివృద్ధి పనులు చేసిండా మన ఊళ్ళో? చేసిండా? మరి నీకు పింఛన్ వస్తుందా? మా ఆయనకు వస్తుంది, నాకు రాదు. నా కళ్ళు కనిపి ఆ. నాకు ఆశనిచ్చ బాగుండు పింఛన్. మీ ఆయనకు వస్తుంది కానీ నీకు వస్తలేదు. వస్తలేదు. మరి ఏమన్నా రైతు బంధు భూమి గిట్ల ఏమన్నా ఉన్నదా? భూములు లేవు నాయన మాకు. భూములు లేవా? లేవు. మరి ఏమన్నా మీకు డబల్ బెడ్రూమ్ లేదు, ఆ రూమ్ లేదు మాకు. ఉన్న ఇల్లు ఉన్నదా లేకపోతే అసలు మొత్తం ఉన్నది. ఇల్లు ఉన్నది కానీ డబల్ బెడ్రూమ్ లేదు? లేదు. మరి ఇప్పుడు సారు 2 సార్లు గెలిచిండు కదా, ఉం. ఈసారి కూడా గెలుస్తాడా అంటవా? గెలుచుతాడు. గెలుస్తాడా? ఆ. ఓటు ఎవరికి ఎత్తావు? ఎవరికే అంజయ్ సార్కి వేస్తాం. అంజయ్ సార్కి ఎత్తావు. వేస్తాం. చేతి గుర్తు పార్టీకి వాళ్ళు అట్లా ఇవ్వలేరా? మరి ఎవరు లేరా? వేస్తాం ఇక. ఇక వాళ్ళకి ఎత్తరా? ఆ. ఇప్పుడు సార్కు ఎన్ని మార్కులు ఎత్తావు? 10 మార్కులకు? నాకు రాదు నాయన, చెప్పు, ఏం కాదు, నువ్వు మా చెప్తావు అని చెప్పా బాబు. నాకు రాదు. ఇంత గోసున్నా నాకు. చెప్పు. ఇగో అమ్మ ఏమని చెప్పింది? నాకు 10 రాదు నాయన. 10 మార్కులకి ఏమంది? నాకు 6 ఇచ్చింది. మార్కులు రావు, నాకు ఏది రావా? రాదు నాయన. సరే ఇక నిన్నే తక్లీఫ్ చేయను కానీ ఉం. సార్కు పాస్ అయిందా ఫెయిల్ అయిందా? మన అంజయ్ సారు ఎమ్మెల్యే సార్ పాస్ ఏమో అయిందా ఫెయిల్ నాయన, నాకు తెలియదు ఇవన్నీ. అన్నిరికి అవ్వ కానీ చెప్పది. నాకు తెలియదు నాయన, ఆ? ఇవన్నీ నాకు తెలియదు. మంచి ఆ, పనులు మంచి పనులు చేసిండు. మంచి ఆ, పనులు నాకు ఒప్పించిన రాయమాను, నేను ఓటేస్తా. పింఛన్ రాస్తే ఎత్తావా? వేస్తా. లేకపోతే అట్లా కూడా ఇచ్చేస్తా. ఆ. ఆ. మరి డబల్ బెడ్రూమ్? నాకు డబుల్ రూమ్, నా కొడుకు లేరు, ఎవరు లేరు. అవునా? బిడ్డలే ఉన్నారు. నీకు ఒక పింఛన్ వస్తే చాలు, చాలు నాకు. నిమ్మలం అవుతావు, నిమ్మలం. సలబడతావు. ఆ. ఓటు ఎత్తావా? వేస్తా. నువ్వు నిమ్మలంగా ఉండు ఇట్లానే. ఆ. ఆగమంగం కాకు, ఆగమున్నావు. తిన్నావా ఏమన్నా? తిన్నా, నా కొడుకులు లేరు, బిడ్డలే ఉన్నారు. బిడ్డలే ఉన్నారా? ఆ, ఇద్దరు పెళ్ళిళ్ళు అయినా బిడ్డలకు? బిడ్డల పెళ్లి పిల్లలు కూడా ఉన్నారా? మన్మరాలు పెళ్లి చేసిన. ఆ. ఇక కానీ మాకు పెట్టేటోడు ఎవరు లేరు. చూడు. అందుకనే ఆఫ్ సెట్ కింద నిమ్మలంగా ఉన్నావు కూర్చొని. కూర్చొని మంచిగా ఇదిగో కన్ను కనిపించదు నాయన, ఏం చేయాలి ఇక? ఉండాలి, నిమ్మలంగా ఉండాలి. ఈ వయసులో ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం? కష్టం చేస్తామా? మీ దోస్తులతో కూర్చొని మాట్లాడతాను, మంచిగాడు మాట్లాడు, మంచిగా అవుతాను. ఎమ్మెల్యే సార్ చూస్తే మంచిగా ఖుషి అవుతాడు. మా అవ్వతో మాట్లాడతా. మా అవ్వ చూడు సపోర్ట్. చేసిండు, ప్రపంచం అయిపోయింది నాది, నాదేం లేదు ఇక. నా కోడలు ఉన్నది కదా, నా కోడలు రాసుకోండి, నన్ను ఏం లేదు ఇక. నాది వద్దే వద్దు. వద్దా? మరి నా గురించి మాట్లాడు. నీ గురించి అయినా వద్దు ఇక. నేను బయట వస్తా, వద్దు. నా మొదలు చేసిండు చాలు, నాకు అదే పేరు వచ్చింది చాలు. నా కొడుకు ఓటు ఎవరికి ఎత్తావు? ఓటు ఇగో ఓటు ఎవరికి ఎత్తావు? ఇక ఓటు ఎవరికి వేస్తామంటే ఎవరి పైసలు ఇస్తే వాళ్ళకి వేస్తాం. అవ్వ నీ పని మంచిగా పైసలు గట్ల ఎత్తారు అవ్వ. మన లోకం అంత తింటాంది. ఇవేం పుణ్యానికి ఇస్తా, నేను చెప్పేది నేను ఈ పుణ్యానికి ఇస్తా. నేను ఇన్నేళ్ళ సారి నేను తిప్పలవాడి నేను చేసినందుకు నాకు ఇస్తున్నాడు. పుణ్యానికి ఏమి ఇస్తలేడు నాకు. సరే ఓటు ఎవరికి ఎత్తావు? ఓటు కాంగ్రెస్ కి వేస్తాను నేను. కాంగ్రెస్ కి ఎత్తా? కాంగ్రెస్ కాంగ్రెస్ కేనా? కాంగ్రెస్ కే. కారు గుర్తు ఎటువా? కారు ఎటువా? కారుకు నేను అయ్యా కాంగ్రెస్ కే వేస్తా. మనసులో
నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు మరి ఉన్నాయి. 60 సంవత్సరాలు ఉన్నప్పుడు పింఛన్ రాదా గమ్మదు ఇస్తలేడు ఇతలేడా ఇస్తలేడు ఉన్న ముచ్చట చెప్పు. మాకు గవర్నమెంట్ నేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఆ. గవర్నమెంట్ మాత్రం మాకు ఏం సాయం లేదు ఏం చేస్తలే ఏం లేదు ఏం పెద్ద మనిషి నిమ్మలంగా ఉన్నట్టు నువ్వు ఏం సాగతి ఏం కథ ఏం కథ చెప్తున్నాయి ఆ. శాత కాకుండా కూర్చున్నాము ఉమ్. ఆ? ఉమ్. ఎవరు ఇక శాత అయితే కొడుకులు ఎవడు పెడతాడు మొదలు అంత దూరం కొడుతున్నారు అవు. ఇక మేము ఏం చేస్తాం చాలా రంజి మీద ఉన్నట్టున్నావే అవు సరే మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు మనం ఏ ఊరు నర్సాపగూడెం ఏ మండలం కిందకి వస్తుంది ఇది నది అమ్మాలకు వస్తుంది నందిగామ మండల మరి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరు అంజయ్య యాదవ్ అంజయ్య సంజయ్ యాదవ్ మరి ఏంది ఇప్పుడు 2 సార్లు గెలిపించలు మరి ఏమైనా అభివృద్ధి పనులు అయినాయా అభివృద్ధి పనులు అంటే ఏం పనులు అయినా ఏం పనులు కాలేదు ఇంకా ఉమ్. ఎడగానే ఉన్నాయి ఉమ్. ఇప్పుడు మరి- ఇంకా నందిగామకు ఒక రోడ్డు పడుతుంది ఇప్పుడు ఉమ్. ఆ? ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఈ ఒక సీసీ రోడ్డు పోసిండ్రు ఉమ్. ఇక అంతే నడుస్తున్నది ఉమ్. ఆ. మరి ఇప్పుడు నీకు మరి ఇప్పుడు అన్ని దళిత బంధు రైతు బంధు ఏమైనా వచ్చినాయా మాకు ఎక్కడ పోయి ఇంత పింఛన్లు పడుతున్నాయి ఉమ్. ఏంది ఈ రైతు బంధు పడుతున్నాయి మరి ఇక పింఛన్ కాడ కూడా అటు ఇటు అయితేనే అంటే నీ దగ్గర ఏమైనా అయితేనా మీ దగ్గర అట్లా ఏం కాలేదు అట్లా ఏం కాలేదు. పింఛన్ బరాబర్ వస్తుందా పెన్షన్ బరాబర్ వస్తున్నది మాకు ఉమ్. ఇప్పుడు ఏంది రుణమాఫీ చేస్తున్నారు రుణమాఫీ లేనే లేదు ఉమ్. ఆడ మేము 90,000 చేసుకుంటే 2 లక్షలు అయిపోయినాయి కాదు ఇప్పుడు మరి మిత్తి పెరుగుతాండే అసలు పెరుగుతాండే మరి ఎట్లా రుణమాఫీ చేయకపోతే ఎట్లా మరి మరి అడిగితే మేము ఎవరిని అడుగుదాము ఎవరిని అడగాలి మేము అడిగితే సపోర్ట్ లేదు తప్పు లేదు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు అంటే అయ్యా గిన్నె అయినాయి నువ్వు ₹1,00,000 2 లక్షలు అయినాయి అంటున్నారు ఆడ ఆడ అట్టే కుప్ప అవుతున్నాయి మరి బ్యాంకు వాళ్ళు ఇంటి ముందర కొత్తాలనే మరి రా మరి ఊకుంటారు ఇచ్చిన ఎవరు ఊకుంటారు ఎవరు ఊకోరు మనల్ని కోసం ఇప్పుడు వీళ్ళు చెప్పుకోమని ఆశ కిలబడ్డారు మరి రేపు వచ్చేది తెలియదు ఎల్లుండి వచ్చేది తెలియదు కబ్జా భూమి మీద కబ్జా పెట్టేది తెలియదు మనం మాకు లేదు నాయన లేదు అస్సలు పోతే బెడ్రూమ్ లేదు మాకు ఇంత గంటడు ప్లాట్ భూమి లేదు మాకు భూమి లేదు సరేనా మా ఇప్పుడు సొంత మిల్లే ఉన్నాయి మాకు సరే ఇప్పుడు మన అంజయ్ సార్ 2 సార్లు గెలిపించారు కదా మరి ఇప్పుడు సారు అంటే ఇప్పుడు మీకు న్యాయం చేసిండా అంటే ఇప్పుడు మీకు న్యాయం చేసినట్టేనా న్యాయం అంటే మేము ఎట్లా చెప్పాలి ఆయనట్టున్నాడు చేతి నువ్వు ఇయ్యి నేను అంటే ఏదో దిక్కు వేసినారు మా పిల్లలు ఉన్నారు వేసినాం మరి ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు మా పిల్లలు ఏ విధంగా మాట్లాడుతారో తెలియదు అది రేపు వచ్చే పొజిషన్ మాకు తెలియదు మరి ఇప్పుడు సారు అంటే ఇప్పుడు మరి 10 ఏళ్ళ సార్ ఇప్పుడు మన దగ్గర గెలిచినట్టు అంటే మన మనసులు కానీ లేకపోతే మన పనులు చేసిన కాడికి గెలిచినట్ట ఓడినట్ట ఇప్పుడైతే గెలిచిండు ఇప్పుడు ముచ్చటైతే చెప్పలేము మనం ఇంతవరకు దాకా మేము మా పిల్లలు ఉన్నారు వాళ్ళు అంటే తిరిగినారు వాళ్ళ మాటల మీద మేము వేసినాము ఇక పనులకు ఇవే పనులు ఉన్నాయి ఇక మాకైతే ఆ రుణమాఫీ లేదు జీతా పింఛన్లు వస్తున్నాయి ఇక మాకు రైతు బంధు వస్తున్నారు అవి 2 వస్తున్నాయి మంచిగానే వస్తున్నాయి అసలు రుణమాఫీ కాలే కాలే అసలు కాలేదు ఇప్పుడు మరి సారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మరి ఎవరికైతే అనుకుంటారు కారు గుర్తా చేతి గుర్తా మా పిల్లలు ఏం మాట్లాడుతారో మీకు తెలియదు ఇప్పుడు నీ లేక అంత పెద్దగా అయినరు నాయన ఇవాళ ఈ పక్క మేము పోతున్నాం ఈ పక్క ఇవ్వాలంటే చేస్తాం అది అంతే ఇక కొడుకులు జర తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది న్యాయం అనుకునే చెప్తాం అంతే కదా మరిగా మనం బయట తిరుగుతలేము మనకు తెలియదు పిల్లలు తిరుగుతున్నారు నాయన ఈ పక్క పోదామంటే ఆ పక్క వేస్తాం మరి ఇప్పుడు అంజయ్ యాదవ్ సార్కి మొత్తానికి ఎన్ని మార్కులు అవుతావు 10 మార్కులకు ఈ 10 మార్కులు అంటే నేను రేపు చేతి పట్టినాక ఎన్ని మార్కులు చేసేది నాకు తెలియదు అది పిల్లలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతాం అంతే అంతే ఆయన ఇప్పుడు అన్యాయం అంటే మేము చెప్తలేము న్యాయం అంటే చెప్తలేము అంతే మనం నడుస్తున్నది ఇప్పుడు మొత్తానికి అంజయ్ సార్ కొన్ని చేసిండు కొన్ని చేయలే అంటారు అంతే అంతేనా రోడ్డు పోస్తున్నాడు ఇప్పుడు ఇక కొన్ని వేసిండు ఊళ్ళలోకి వెళ్ళి కొన్ని వేసిండు కొన్ని ఉన్నాయి ఆ పనులు అయితలేవు మరి ఎప్పుడు చేస్తారో ఏం సంగతో తెలియదు అది కొన్ని వేసిండు వేసిండు అక్కడ మీద పక్క పడ్డాయి ఇక్కడ ఒక బస్సు ఒక 5-6 రోడ్లు లేవు ఒక నందిగామ కొయ్య రోడ్డు వేస్తున్నారు ఇక అంత పనులు చేస్తున్నారు ఇక మనం ఇప్పుడు ఏం మాట్లాడుతాం ఆయన అంతకంటే ఎక్కువ సరే చూద్దాం ఇక ముందరికి ఎట్లా చూద్దాం రేపు శనివారం కదా అంటే వీకెండే కదా రైట్ రేపటి వీకెండ్ అదుర్సులా మా అన్న నేను ఒక దగ్గర కూర్చొని వార్తలు చెప్తాం మరి అటు వార్తలు అయితే అయిపోయినట్టే రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం అంతవరకు యాది మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్ నమస్తే